బంగారు పంటలు పండే భూముల్ని ఇండో సోలార్ పరిశ్రమలకి కూటమి ప్రభుత్వం కట్టబెట్టడం దారుణమని రైతు ప్రజా సంఘాల నేతలు మూలం రమేష్, దామా వెంకయ్య, చంద్ర రాజగోపాల్, రాంబాబులు ఆరోపించారు. నెల్లూరులోని సిపిఎం జిల్లా కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. కరేడు గ్రామంలో రైతుల పొట్టకొట్టి వారి భూముల్ని బలవంతపు భూసేకరణ చేయడం దారుణమన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ ఈ నెల 18వ తేదీన చలో కరేడు కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల పక్షాన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. ఉలవపాడు మండలంలో కరేడు గ్రామంలో ఏదైతే ప్రభుత్వం 8,400 ఎకరాలు బలవంత భూసేకరణ చేస్తుంది, అక్కడ ఉండేటువంటి రైతులు మేము ఒక్క రొంత కూడా భూమి ఇచ్చేదానికి సిద్ధంగా లేవు అనేటువంటిది జూలై 4 పబ్లిక్ హియరింగ్ జరిగితే ఏకగ్రీవంగా రైతులందరూ అక్కడ ఉండే ప్రజలందరూ మా భూములు ఇవ్వం, మేము వీడి నుంచి ఖాళీ చేయమనేటువంటిది తెలియజేశారు. అయితే ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా సోలార్ ఎనర్జీ పేరుతో అక్కడ ఉండేటువంటి షిరిడి సాయి ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి విశ్వేశ్వర్ రెడ్డి గారికి అప్పజెప్పేదానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓ పక్క కందుకూరు ఎమ్మెల్యే ప్రజల మధ్య చీలికి తెచ్చేదానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. అయినా కానీ రైతులు కానీ ప్రజలు కానీ ఐక్యంగా ఉండి మేము వీడి నుంచి అలాంటి పరిస్థితుల్లో కదలం అనేటువంటిది చెప్తున్నారు. 17 రకాల పంటలు పండుతున్నాయి. ఏదైతే అక్కడ పంటలు పండుతుంది వేరుశనగ రాష్ట్రానికి అక్కడి నుంచే సప్లై చేస్తారు విత్తనాన్ని. ఓ పక్క మామిడి తోటలు, సపోటా తోటలు, అట్లాగని కొబ్బరి తోటలు, రైతులు ఉండేటువంటి ఏదైతే పెసర, మినుము, వరి ఇలాంటి అనేక రకాల పంటలు అక్కడ పండుతున్నాయి, చామ లాంటి. అయినా రైతులు ఈరోజు ఇచ్చేదానికి సిద్ధంగా లేకపోతే ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది. అనేక వామపక్ష పార్టీలు కానీ రైతు సంఘాలు కానీ వాళ్ళందరినీ పోయి మాట్లాడితే మేము ఏ పరిస్థితుల్లో కూడా ఇవ్వమన్నారు. పబ్లిక్ హియరింగ్ జరపకుండా ముందుగానే ఆ నోటీసులు ఇచ్చినందుకు వాళ్ళు హైవే దిగ్బంధం చేసినాక పబ్లిక్ హియరింగ్ జరిగింది. మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తున్నారు. అయినా కానీ వాళ్ళ మధ్య చీలికి తీసుకొని వచ్చేదానికి కలెక్టర్ గారు కూడా నిన్న చెప్పే దాంట్లో వాళ్ళని ఏదైనా ఒప్పించేదానికి ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఒప్పుకునేదానికి సిద్ధంగా లేరు. అందువల్ల ఈ కరేడు గ్రామం ఏదైతే రైతులు ఆడుండేటువంటి ప్రజలు భూములు ఇవ్వము, ఖాళీ చేయమనే దాంతో ఉండారో దానికి మద్దతుగా రైతు సంఘాలన్నీ, రాష్ట్రంలో ఉండేటువంటి రైతు సంఘాలు, ఈ జిల్లాలో ఉండే రైతు సంఘాలు, ప్రకాశం జిల్లా మొత్తం 18వ తేదీ కరేడు గ్రామంలో సభ జరుగుతుంది. అందుకే ఇక్కడి నుంచి కూడా చెలో కార్యక్రమాన్ని రైతులు, ఇతర ప్రజా సంఘాల కార్యకర్తలు మొత్తం సుమారు ఒక 1000 మంది నుంచి కదిలి ఆ సభను జయప్రదం చేసేదానికి నెల్లూరు జిల్లా నుంచి కూడా కదులుతున్నారు. అందువల్ల దీన్ని అందరూ ఆహ్వానించాలనేటువంటిది, ప్రభుత్వం వెంటనే ఆ జీవోను రద్దు చేసి రైతులు ఏదైతే కోరుకుంటున్నారో దానికి అనుకూలంగా ఉండాలనే సందర్భంగా తెలియజేస్తుంది. సోదరులారా, ఉలవపాడు మండలం కరేడు గ్రామ రైతులు 8,458 ఎకరాలని గవర్నమెంట్ వాళ్ళ అనుమతి లేకుండా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే రైతుల పోరాటాల ఫలితంగా మళ్ళా అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. ప్రజాభిప్రాయంలో ఏ ఒక్క రైతు కానీ ఆ గ్రామంలో చిన్న రైతు అంటే 5 సెంట్లు ఉన్న రైతు కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేదని ఏకగ్రీవంగా తీర్మానం చేసి పెట్టిన తర్వాత అటు ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ అలాగే అధికారంలో ఉండేవాళ్ళు కానీ అదే పనిగా మళ్ళా జరుపుతాము అనేది సోద్యమంగా ఉంది. ఎందువల్లంటే మాకు ఇష్టం లేదా, మేము ఇక్కడ బతుకుతున్నాము. బహుశా అది కేరళ లాగానే అన్ని పంటలకు అనుకూలంగా ఉండి, వాతావరణం అనుకూలంగా ఉండి, సముద్ర తీరం దగ్గరగా ఉండి, నీటి మట్టం బాగా ఉండడం వల్ల అన్ని రకాల పంటలు సక్రమంగా 1, 2, 3 సంవత్సరాల్లో పంటలు పండుతున్నాయి. ఇలాంటి 3, 4 పంటలు పండే దాన్ని తీసేయడం అనేది, తీసుకోవడం అనేది కూడా ప్రభుత్వానికి ఎంత మాత్రం సమర్థనీయం కాదు.
అక్కడ మేము పోయి విచారిస్తే 10 సెంట్లు ఉండేవాళ్ళు ఆకుకూరలు అంటే రకరకాల ఆకుకూరలు అమ్ముకుంటే నెలకి 10 నుంచి 15,000 దాకా మాకు ఆదాయం వస్తుందయా, ఇంకెక్కడో ఇస్తే ఇంత 10 సెంట్లు మేము బ్రతకగలమని వాడు ఆ వైపు చెప్తూ ఉంటే, లేదు మళ్ళీ మేము ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతాము, ఇక 5 కాదు 10 లక్షలు ఇస్తామని చెప్పడం, వీళ్ళు ఏమన్నా ప్రభుత్వాన్ని పాలిస్తున్నారా వ్యాపారం చేస్తున్నారా అర్థం కావట్లేదు. మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది ప్రజల యొక్క రాజ్యాంగానికి అనుకూలంగా పాలించమని, కానీ ఎవరైతే ఇండోసోల్ కంపెనీ వాళ్ళో లేకుంటే కార్పొరేట్ రంగం వాళ్ళకో బలవంతంగా అమ్మడానికి ప్రయత్నం చేయడం సరైనది కాదు. అందువలన ఆ అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జరిగేటటువంటి పోరాటానికి సిపిఐ గాను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కూడా మేము మద్దతు ఇస్తున్నాం. అలాగే రేపు 18 జరిగేటటువంటి కార్యక్రమాల్లో కూడా మా వైపు నుంచి జిల్లా వ్యాప్తంగా కూడా వేలాది మందిగా పాల్గొని ఆ యొక్క అంటే అక్కడ రైతులు ఏదైతే కోరుకున్నారో ఆ మేరకే ప్రభుత్వం వ్యవహరించాలి తప్ప మరొక విధంగా వ్యవహరించడానికి వీల్లేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు చంద్ర రాజగోపాల్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ లీడర్ని. కర్రేడు గ్రామంలో చట్టవిరుద్ధంగా నైతిక విరుద్ధంగా 8,400 ఎకరాలు బంగారు పంటలు పండేటువంటి భూముల్ని ఇండోసోల్ కంపెనీకి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కట్టబెడతాం. దీన్ని మొత్తం యావత్తు ప్రజలు వ్యతిరేకిస్తున్నాం. ఆ గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా వ్యతిరేకించారు. మేము ఆ గ్రామాన్ని పరిశీలించాం. బ్రహ్మాండమైనటువంటి పంటలు, పంజాబ్లో ఏ విధంగా అయితే భూములు ఉన్నాయో అదే మాదిరి ఒకే ప్లాటుగా ఉండి 20 అడుగుల్లో నీరుండి 20 రకాల పంటలు పండిస్తూ వేలాది మందికి జీవనం కల్పించేటువంటి ఈ భూముల్ని చట్ట విరుద్ధంగా నైతిక విరుద్ధంగా తీసుకోవడం అనేటువంటి దాన్ని మేము రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇదే జగన్ అధికారంలో ఉన్నప్పుడు 4,500 ఎకరాలు ఇచ్చినాడు. జగను బినామీ ఆ కంపెనీ యజమాని అని చెప్పినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మేము అధికారం లేకొస్తే దాన్ని రద్దు చేస్తామని చెప్పినటువంటి లోకేష్ ఈరోజు కూడా వీడియోలు హల్చల్ అవుతున్నాయి. అటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు 4,000కు బదులు 8,400 ఎకరాలు ఇవ్వటమే కాదు, ఈ 2 పార్టీలకి ఎన్నికల్లో 40 కోట్లు తెలుగుదేశానికి, 40 కోట్లు వైసీపీకి కూడా నిధులు ఇచ్చుండారు. ఇంకా దుర్మార్గమైనటువంటి ఏమిటంటే దాని మొత్తం ఈ కంపెనీ యొక్క 70,000 కోట్లు అవుతుందంట ఖర్చు. 40,000 కోట్లు ఆయన పెట్టుకుంటాడంట. 30,000 కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానికి సబ్సిడీకి ఇస్తాయంట. ఇది ఎంత దుర్మార్గం! ఈ ఫ్యాక్టరీని ఇక్కడ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అనేక బీడు భూములు, పనికిరాని భూములు, సముద్ర పంచున దొనకొండ దగ్గర ఎందుకు పనికిరాని భూములు ఉన్నాయి. ఇటువంటి వాటిల్లో పెట్టకుండా పంటలు పండేటువంటి భూముల్లో పెట్టడం అనేటువంటిది చాలా హేయమైనటువంటి చర్య. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పాలన కాదైన కార్పొరేట్ కంపెనీలకి చంద్రబాబు సీఈఓగా పనిచేస్తున్నాడు. ఇటువంటి చంద్రబాబు లేస్తే మాటలేమో ప్రజలకు చెప్తున్నాడు, కార్పొరేట్ కంపెనీలకి ఈరోజు పూర్తిగా అమ్ముడుపోయి లోకేష్ వీళ్ళిద్దరూ ఆఖరాన ఆయన మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ వీళ్ళందరూ రాష్ట్రంలో దుర్మార్గంగా తయారు చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద 191,000 ఎకరాలు పరిశ్రమలకు తీసుకొని దాదాపు 50,000 ఎకరాలు కూడా పరిశ్రమలు పెట్టాల. నెల్లూరు జిల్లాలో 60,000 ఎకరాలు పరిశ్రమలకు తీసుకుంటే 20,000 ఎకరాలు కూడా పరిశ్రమలు పెట్టాల. నగ్నమైనటువంటి ఉదాహరణ కృష్ణాపట్నం గ్రామంలో 2006లో రిలయన్స్ వాళ్ళకి 2,700 ఎకరాలు ఇస్తే చుట్టూరు గోడ కట్టి ఈరోజుకి ఎలాంటి పరిశ్రమ పెట్టకపోగా 17,000 కోట్లు దాని మీద అప్పు తెచ్చుకొని ఉండరు. అంటే ఈరోజు కార్పొరేట్ సెక్టార్ అంతా కూడా భూములు రైతుల దగ్గర తీసుకోవటం, దాని మీద ప్రభుత్వ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకోవటం, ఎగనాం పెట్టడం, దీనికి మోడీ చంద్రబాబు ఒత్తాసు పలకడం ప్రజలందరూ కూడా తీవ్రంగా ఎదుర్కోవాలని చెప్పి రైతు సంఘాల తరపున మేము తెలియజేస్తున్నాం. సోదరులారా, ఈ ప్రభుత్వం కరేడు భూములు తీసుకునేటప్పుడు ఒక మాట చెప్తా ఉంది, పరిశ్రమలు ఏమైనా ఆకాశంలో పెడతారా, భూమి మీద కదా పెట్టాల్సిందే, ఎందుకు ప్రతి దానికి ఈ వామపక్షాలు అడ్డుకుంటున్నాయి అనేది ఒక ప్రచారం చేస్తున్నారు. మేము చెప్పేది కూడా ఒకటే, పరిశ్రమలు ఎప్పుడు భూమి మీద పెట్టాలి, అయితే 3 పంటలు పండించే భూముల మీద కాదు. పడావు భూములు, రకరకాల బంజరు భూములు అనేకమైనవి ఉన్నాయి, సాగులో లేని భూములు,
వాటిల్లో ఇండస్ట్రీస్ పెట్టండి. ఈ రైతుల్ని కాపాడినట్టు ఉంటుంది. అక్కడ ఇండస్ట్రీస్ పెట్టినందువలన అక్కడ ఏది పెట్టినా కానీ ఒక ఉపయోగకరంగా ఉంటుంది. అంతేగాని ఆ సాగు భూములు ఎక్కడో ఆకాశంలో పెడతారంటే భూములు పెట్టాల్సిన భూమి మీదే ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి. రైతుల ఉపాధిని దెబ్బతీసే విధంగా ఇవి ఉండకూడదు. రెండోది 2013 భూసేకరణ చట్టాన్ని ఒక్క ముక్కలో తొంగలో దొక్కి అవతల పారేశారు. దాని షరతుల ప్రకారం ఖచ్చితంగా గ్రామ సభ ఆమోదం ఉండాలి. ఇప్పటి వరకు గ్రామ సభ ఆమోదమే లేదు. అయినా కానీ శరవేగంగా ముందుకెళ్తానే ఉండారు. మూడోది రైతులకి భయపెడుతున్నారు, కొన్ని దగ్గరలా ఆశ పెడుతున్నారు, కొన్ని దగ్గరలా రకరకాల కుయుక్తులు కుట్తంత్రాలు కుట్రలు బనుతున్నారు. ఇదేనా పేద ప్రజల కోసం కాదు కుట్రలు బనేది. ఈ ప్రజల్ని వంచి తీసుకెళ్లి కార్పొరేట్ సంస్థలకి ఈ భూములను అప్పగించాలని ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా రైతు సంఘాల వాళ్ళందరూ రేపు 18వ తేదీ జరగబోయే ర్యాలీలో తీవ్రంగా ఎక్కువగా మంది పాల్గొని ఆ ర్యాలీని జయప్రదం చేస్తామని కోరుతున్నాం. నా పేరు రాంబాబు, న్యూ డెమోక్రసీ, రైతు కూలీ సంఘం. వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ ఏసీ, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్, అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ, సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం? మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073, 9866160199.